డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు, డిఎస్పి పోస్టు 1.5 కోటి. గ్రూప్ 1 ఉద్యోగాల్లో 150 కోట్ల అవినీతి. జగన్ సజ్జల సూచనలతో సీతారామాంజనేయులు సవంగ్ కనుసన్నల్లో జరిగింది. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజం. ఇది గైస్ మనకు చూసినట్లయితే కనుక ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా 2018లో జరిగినటువంటి గ్రూప్ 1పై అవినీతి ఎక్కడైతే జరిగిందో దాని గురించి ప్రశ్నిస్తూ అయితే కనుక ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ఇందుకే 2018 గ్రూప్ 1లో ఏం జరిగింది ఏంటనేది కూడా మనమైతే కాస్త వివరంగా అయితే చూద్దాం. ఇక గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లకు, డిఎస్పి పోస్టు 1.5 కోటి చొప్పున అమ్ముకున్నారు. మొత్తంగా 150 కోట్ల కుంభకోణం జరిగింది. సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల డైరెక్షన్లో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కనుసన్నల్లో ఇదంతా జరిగిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. 2 సార్లు మాన్యువల్గా మూల్యాంకనం చేసినట్లు స్పష్టమైన ఆధారాలతో దొరికినా సరే ఒక్కసారి మాత్రమే మూల్యాంకనం జరిగిందంటూ కోర్టుకు ఎలా చెప్పారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018 డిసెంబర్ 31న తెదేపా ప్రభుత్వం 169 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ జవాబు పత్రాలు మాన్యువల్గా దిద్దాలని నోటిఫికేషన్లో స్పష్టంగా ఉంది. మంచి ట్రాక్ రికార్డు ఉన్న పి ఉదయ్ భాస్కర్ను తెదేపా హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించారు. అయితే జగన్ ప్రభుత్వం ఆయన్ను డమ్మీగా మార్చి సీతారామాంజనేయులను కార్యదర్శిగా నియమించి కుంభకోణానికి తెరలేపిందని పేర్కొన్నారు. ఇక పంపకాల్లో తేడా వచ్చిందా? మాన్యువల్ విధానంలో కాకుండా సీతారామాంజనేయులు తొలుత డిజిటల్ మూల్యాంకనం జరిపించి తమకు నచ్చిన వారిని ఎంపిక చేశారు. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి 14 మధ్య మాన్యువల్ మూల్యాంకనం చేశారు. ఆ ఫలితాలు ప్రకటించేలోపు ఫిబ్రవరి 24న గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన మార్చి నెలలో మరోసారి మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు. కానీ హైకోర్టులో మాత్రం 2022 మార్చిలో మాత్రమే మాన్యువల్గా మూల్యాంకనం జరిగిందని, అంతకుముందు మూల్యాంకనం జరగలేదని తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు హైలాండ్ రిసార్ట్స్లో తొలిసారి మాన్యువల్ మూల్యాంకనం చేయించలేదా? ఆ ఫలితాలు ప్రకటించకుండా మరోసారి గౌతమ్ సవాంగ్ ఎందుకు మూల్యాంకనం చేయించారు? వాళ్ళిద్దరి మధ్య పంపకాల్లో ఏమైనా తేడా వచ్చిందా అని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. తెదేపా, జనసేన, భాజపా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తాం. ఇందులో సీఎం జగన్, గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు ఎవరున్నా కటకటాల వెనక్కి పంపుతామని పట్టాభిరామ్ హెచ్చరించారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 2018కి సంబంధించి ఉద్యోగాలు అనేవి అమ్ముడుపోయాయంటూ మనకి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అయితే కనుక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనేది నిరూపణ జరగాలంటే కనుక దీనిపై విచారణ జరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం లేదు. అయితే తదుపరి యొక్క గవర్నమెంట్ ఏదైనా కానీ టీడీపీ యొక్క జనసేన, భాజపా యొక్క 3 కూటమితో కూడినటువంటి ప్రభుత్వం వస్తే గనక తప్పకుండా వాటిపై విచారణ జరిపి దాటిలో జగన్ కానీ, సీతారామాంజనేయులు కానీ, గౌతమ్ సవాంగ్ కానీ ఎంత పెద్దవారున్నా ఎవరున్నా సరే కటకటాల వెనక్కి పంపుతామని పట్టాభిరామ్ అయితే సవాల్ చేయడం జరిగింది.
అయితే ప్రస్తుతం ఈ న్యూస్ బయటకు వచ్చిన తరువాత గ్రూప్ 2 అభ్యర్థులందరిలోనూ కూడా కొంత ఆందోళన అనేది నెలకొంది. అయితే ఇప్పుడు గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నాపత్రం కఠినంగా ఉంది, రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళన చేసినప్పటికీ కూడా లేదు 1:100 రేషియోలో తీసి మేము మెయిన్స్కి పంపిస్తామని అయితే కనుక ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కాబట్టి దీంతో అభ్యర్థుల్లో ఆందోళనతో పాటు గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా అమ్ముడైపోతాయా, గ్రూప్ 2 ఉద్యోగాల్లో కూడా అమ్మకాలు జరుగుతాయా అనే సందేహాలు అయితే వస్తున్నాయి. అయితే గాయస్, ఇక్కడ అమ్మకాలు జరిగినా జరగకపోయినా మీకు తెలిసి తెలియని ఎవరైనా సరే ఉద్యోగం ఇస్తాం 5 లక్షలకు పే చేయండి, 6 లక్షలు పే చేయండి అంటే అసలు అలాంటి రిస్కులు ఎవరు తీసుకోవద్దు దయచేసి. ఓకే, అలాగే చాలామంది అంటున్నారు డిఎస్సిలో కూడా ఈ విధంగా జరుగుతుందా అని అయితే ఆ వీడియో కింద కామెంట్లు అయితే పెడుతున్నారు. అసలు అది జరిగిందో లేదో మనకి తెలీదు. డిఎస్సిలో కూడా జరుగుతుందా అంటే అలాంటి దానికి అవకాశమే ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి ఉద్యోగం ఇస్తానంటే కనుక మీరైతే నమ్మవద్దు. ఓకేనా గైస్? సో ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.